రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టేసిన సీఎం రేవంత్ మాట తప్పారని ఆరోపించారు. ఆయన దేవుడి మీద ఒట్టేసి మాట తప్పితే పాపమని, ఆ అరిష్టం తెలంగాణ ప్రజలకు తగలకూడదనే తాను యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నానన్నారు హరీష్ రావు. ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుడాని మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండు కదా. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు, పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. ఈ పాపాత్ముని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని, ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం.